వెల్కమ్ టు మానా టీవీ న్యూస్. ఎమ్మిగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో ఎమ్మిగనూరు మాలపల్లి కోసగిరి రహదారి అభివృద్ధి పనులకు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఘనంగా భూమి పూజ శంకుస్థాపన నిర్వహించారు. R&B రోడ్ల మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో 5 కోట్ల వ్యయంతో ఈ రహదారి అభివృద్ధి చేపట్టనున్నారు. సుమారు 30 సంవత్సరాల క్రితం ఈ రహదారిని దివంగత నేత బివి మోహన్ రెడ్డి నిర్మించగా ఇప్పుడు ఆయన తనయుడు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి తిరిగి ఆధునీకరణ పనులు ప్రారంభించడం విశేషం. ఈ రహదారి పూర్తయితే రైతులకు పంటల రవాణా మరింత సులభతరం అవుతుండటంతో పాటు వ్యాపారులు మార్కెట్ యార్డ్ కార్యకలాపాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ప్రాంత అభివృద్ధి దిశగా ఇది మరో కీలక అడుగని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో R&B శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. लक्ष्मी नारायणाभ्याम पार्वती परमेश्वराय नमः गंधाशयंच पुष्पंजा वस्त्र आभरणदीपकं निवेदनं तदा बोलो अर्चनो दष्टमं भवेत् पूजा विश्ववेदा स्वस्ति नस्ताच्छ हरिष्ठनेमे स्वस्ति न बृहस्पतिर्दधातु योगां पुष्पं వాళ్ళకి అర్థం కావాలని వస్తుంది. వీళ్ళు కట్టలు డ్రైనేజ్ పెద్దది వస్తుంది, 2 పక్కల పెట్టి రోడ్ డివైడర్ పెడుతున్నాం. అదే తల్లి నేను సమ్మతితో చెప్తున్నా, మీకు వస్తుంది పెద్ద డ్రైనేజ్ వస్తుంది. ఇక్కడ కొంచెం మీరు సహకరించాలని చెప్తున్నా. ఇప్పుడు ఇది కూడా ఎంత వచ్చింది ఆయన అయితే ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. కానీ టేప్ తీసుకురా, అదే కదా ఆ కెమెరా. ముఖ్యంగా మార్కెట్ యార్డ్ నుంచి ఎమ్మిగనూరు టౌన్లోని మార్కెట్ యార్డ్ నుంచి దాదాపు కోసిగి మాలపల్లి పోయేంత వరకు ఉన్న రోడ్డు దశాబ్దాల కాలంగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం నా తండ్రి కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్డు. ఆ తర్వాత అనేక సమస్యలు అనేక ఇబ్బందులతో ఈ రోడ్డు పూర్తిగా తీవ్రమైనటువంటి కష్టాలు. ఈ ఊరు నుంచి వ్యాపార పరంగా కాకుండా పక్క ఊరు నుంచి ఈ ఊరికి అనుసంధానంగా అత్యంత కీలకమైనటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్డుని గత ప్రభుత్వాలే ఏ రోడ్డు కూడా ఏ ఒక్క గుంత కూడా పూడ్చకుండా, పిడికెడు మన్ను కూడా ఇవ్వకుండా కనీసం అభివృద్ధిని ఆమల దూరం పెట్టి రాష్ట్రంలో ఏ రకంగా అభివృద్ధిని నాశనం చేశారో ఎమ్మిగనూరులో అంతకు మించిన డ్యామేజ్ చేశారు అభివృద్ధిలో. ఈరోజు మరొక్కసారి ఎలక్షన్ల ముందు మీ అందరికీ మాట ఇచ్చా, నేను ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మిగనూరుకి 4 దారులు. మొట్టమొదటి దారి ఎమ్మిగనూరుకు రావాలంటే మన నియోజకవర్గానికి కోడుమూరు నుంచి ఎమ్మిగనూరుకు వచ్చే రోడ్డు. రెండోది ఊరు నుంచి బయటికి రావాలంటే సోగునూరు నుంచి ఎమ్మిగనూరుకు వచ్చేటువంటి రోడ్డు. మూడవది కోసిగి నుంచి మన ఎమ్మిగనూరుకు వచ్చే రోడ్డు. మరి 4వ రోడ్డు ఉంది. 4వ రోడ్డు ఏది? ఏం చెప్తానంటే మీ అందరికీ ఎలక్షన్ల ముందు
కొత్తగా ఒక బైపాస్ రోడ్డుని తీసుకొస్తున్నాం, నేషనల్ హైవే అని చెప్పాం ఎమ్మెల్యేకి. ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో 3 మాటలు పూర్తి చేసి 2 రోడ్లు వేసి జాతర టైంకంతా మీకు రోడ్డు వేస్తామన్నాం. జాతర సమయంలో మళ్ళా 5వ తేదీ జాతర వచ్చే లోపలే ఈ రోడ్డు కూడా టెంకాయ కొట్టి దానికి 5 కోట్ల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం వారి నాయకత్వంలో ఈరోజు తిరుగులేని విధంగా 5 కోట్ల రూపాయలు మన రోడ్డుకు శాంక్షన్ చేయించుకొని వచ్చి ఈ పనులు ప్రారంభిస్తున్నామని సగర్వంగా ఈరోజు తెలియజేస్తున్నా. నేను ఇంతకు ముందు కూడా ఒక మాట చెప్పాను, కీర్తి శేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్డును మళ్ళీ వేసేది మోహన్ రెడ్డి కొడుకే అని చెప్పి, మరి చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు అన్ని పనులు ముందుకు తీసుకుపోతున్నాం. మా అక్కలు చెల్లెలు నిలబడి ఒకటి అడుగుతున్నారు, దానికి కూడా పరిష్కారం అయిపోయింది. ఈ రోడ్డు కోసమే నేను ఆగుంది, ఈ రోడ్డు శాంక్షన్ అయింది, నీతో పాటు ఇప్పుడు వచ్చి చెప్తాం అక్కడ ఏం చేయబోతున్నాము, ఏదైతే నీవు అడ్డం అని చెప్పి అవుతుంది దానికి కూడా పరిష్కారం అయిపోయింది. ఈ రోడ్డు కొరకే ఆపింది దాన్ని ఆటోమేటిక్. ఇప్పుడు ఇక్కడ ఏమంటే ఇది ఆర్ఎన్బి రోడ్డు, పాత్రికేయ మిత్రులు కూడా అర్థం చేసుకోవాలా, అందరూ అర్థం చేసుకోవాలా. ఆర్ఎన్బి రోడ్లకు ఎట్టి పరిస్థితుల్లో డ్రైనేజీలు ఉండవు. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ప్రత్యేకమైన పరిస్థితులు. ఇక్కడ సగము రోడ్డు వచ్చి టౌన్లో ఉంది, సగము రోడ్డు ఊరి బయట ఉంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా కమిషనర్ గారిని మేమందరం కూడా ఆలోచించి ఒక ప్లాన్ చేశాం. ఇక్కడ డ్రైనేజ్తో పాటు ఆర్ఎన్బి రోడ్డు వేయబోతున్నాం. ఇక్కడికి వచ్చేసరికి సోమప్ప నగర్ అంటే మా గుండెకాయ, కీర్తి శేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి చేనేతలు కానీ ప్రతి ఒక్కరు, నేను ఇక్కడే రైతుల కోసం విషయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే వానలు పడమని చెప్పి విష ప్రచారం చేసిన వైసీపీ పార్టీ, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టినప్పటి నుంచి వానలైపోయి బ్రహ్మాండంగా ఈరోజు అన్ని రకాలుగా పంటలు పండించుకున్న తర్వాత కూడా ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా, ముఖ్యమంత్రిగా పంటకు వర్షం వల్ల ఎక్కువగా అధికంగా నష్టపోయినటువంటి పంటలకు కూడా ఈరోజు ఉల్లికి డబ్బులు వేసి ఆ డబ్బులు కూడా రేపు ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రులు డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నారు. రేపు కోడమూరులో జరుగుతుంది ఆ ప్రోగ్రాము. మన ఎమ్మెగనూరులో కూడా చాలా మంది రైతులకు డబ్బులు పడ్డాయి. ఆ డబ్బులు పడిన వివరాలతో పాటు రేపు ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ కూడా మన రైతు సోదరులు వస్తారు. నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయానంటే, అతివృష్టి అనావృష్టి అన్న ఇబ్బంది పడేది రైతు. ఆ రైతుకి ఇబ్బంది కలగకుండా ఈరోజు నష్టపోయినటువంటి వాళ్లకు మద్దతు ధరతో పాటు పత్తికి ఇబ్బంది వస్తే వెంటనే జిన్నింగ్ సెంటర్లో ఏదైతే సిసిఐ ద్వారా కొనుగోలు చేయించి ఆ సిసిఐ ద్వారా ఇబ్బంది కలగకుండా అక్కడ పత్తికి సాయం చేయడం, ఉల్లి రైతులు నష్టపోతే ఉల్లికి సాయం చేయడం, అదే రకంగా ప్రతి రైతు ప్రతి ఎకరా కూడా ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా సకాలంలో నీళ్లు వదలడం కానీ, సకాలంలో నీళ్ళని మేనేజ్మెంట్ చేయడం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ నిండు కుండలాగా నింపడం కానీ, ఇదంతా కూటమి ప్రభుత్వం వచ్చినాక జరిగినటువంటి పనులు. మేము గెలిచి 18 నెలలు తిరగకుండానే ఏ రకమైన అభివృద్ధి జరుగుతోంది, ఎక్కడ ఏ కార్యక్రమాలు చేస్తున్నామని కళ్ళకు కట్టినట్టు మీకు చూపుతున్నాం. ఈ రకంగా సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళగా ముందుకు తీసుకుపోతా ఉంటే దాదాపు 30 ఏళ్లుగా జరగని పనులని, దశాబ్దాల కళలను అన్నింటినీ ఈరోజు సాకారం చేసి ముందుకు పోతా ఉంటే పాపం ఉనికి కోసం వైఎస్ఆర్ పార్టీ పడే పాటలు చూస్తూ ఉంటే అర్థం కావడంలే. ఎప్పుడైనా ఒక నాయకుడు కానీ ఒక పార్టీ కానీ మీరు చేయని మంచిని మేము వచ్చి చేస్తామని చెప్పాలా. అది వదిలిపెట్టి మేము వస్తే 2 చూపుతామంటారు, రప అంటారు. నీ రెపరెపలన్నీ చూసిన తర్వాతనే 151 సీట్ల నుంచి 11 సీట్లకు కుదించింది ఈరోజు రాష్ట్ర ప్రజలు. మళ్ళీ రేపొచ్చి రెపరెపలాడిస్తామంటే ఇప్పుడే తుప్పు తులిపి పక్కన పెట్టారు. మిమ్మల్ని ప్రజలు ఇప్పటికే అసహించుకున్న తర్వాత ప్రజల మనసులు గెలుచుకోవాల్సిందిగా ఏ రకమైన పనులు చేస్తారు, ప్రజల దగ్గరికి ఏ రకంగా రావాలి, ఏ రకంగా సేవకులుగా ఉండాలని మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటే ఈరోజు ఇష్టం వచ్చిన అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. పీపీపీ గురించి మాట్లాడి 1 కోటి సంతకాలు సేకరించామని చెప్తే కేంద్ర ప్రభుత్వం చెప్పింది పీపీపీకి మించిన మోడలే శభాష్ అని చెప్పి
చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కితాబు ఇస్తా ఉంటే గోడకు పోయి అతికించుకోవాలి మీ 1,000,000 సంతకాలు. దాంట్లో ఎన్ని దొంగ సంతకాలో ప్రజలకు తెలుసు. ఈరోజు 1,000,000 సంతకాల పేరు మీద మీ ఉనికిని కాపాడుకోవడానికి విద్యా సీట్లు ఏదైతే ఉన్నాయో విద్యార్థులకు సీట్లు పెరుగుతుంటే ఆ పెరుగుతున్న దాని మీద అక్కసు కక్కుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఈరోజు అధికారం కోల్పోయిన సంవత్సరం ఉన్నర కూడా ఓపిక పట్టలేక ఇష్టం వచ్చినట్టు విషయం కక్కే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మంచిని మంచనండి, చెడును చెడనండి, విమర్శించండి, కానీ ప్రజలకు ఈరోజు మంచి చేసే ప్రభుత్వాన్ని సలహాలు ఇవ్వండి. శాసనసభకు రమ్మంటే రారు, సభలో కూర్చొని ప్రజల పక్షాన చెప్పాల్సిన సమస్యలు చెప్పరు, బయట మాత్రం రపరప అంటారు, రెపరప అంటారు. ఇటువంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు గుర్తించరు. మీ ఆలోచన, మీ సిద్ధాంతం, మీ అజెండా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయిందని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఈ రోడ్డు గారి ఆశీర్వాదంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో, ప్రధానమంత్రి వారి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిని బుల్లెట్ లాగా ఎమ్మిగనూరు నియోజకవర్గం తీసుకుపోతున్నామని చెప్పి తెలియజేస్తూ పేరు పేరున ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నా.